తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగిన ఆవిర్భావ సభలో తన కొత్త రాజకీయ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా అధికారికంగా ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన కాగా దానికి సంక్షిప్త రూపంగా టీఆర్ఎస్ అని ప్రకటించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవటం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూ ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్పై కవిత ఘాటు విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ వీడి కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారు. ప్రజల కోసం కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడా? మారిన మరబొమ్మ కేసీఆర్. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ కాదు. ఆయన మరమనిషిగా మారిపోయారు. మన మనిషి కాదు, ఆయన గుంటనక్కల చేతిలో ఖైదీగా మారారు అంటూ కవిత తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజల కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. మున్ముందు తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని కవిత ప్రకటించారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి అమ్మగా మారి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, 2 ఏళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.